ఏంటి ఛానల్ పేరు? ప్రవీణ్ బాయ్. ఓ ప్రవీణ్ బాయ్. హాయ్. దారుణంగా మెస్డప్ ఉంది ఇప్పుడు వరకు. మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఫేస్ చేశాను, ఏమేమి సరిగ్గా చెప్పట్లేదు యూట్యూబర్స్ అనేది మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం మలేషియా అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం అనమాట. సో మలేషియాకి ఎలా వెళ్ళాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వీసా ప్రాసెస్ ఏంటి, టికెట్స్ ఎంత ప్రైజెస్ ఉంటాయి ఏంటి అని మీకు బడ్జెట్లో అన్ని డీటెయిల్గా చెప్తాను. మనం ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ చెక్ ఇన్ అయ్యి అండ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని మీకు 1 by 1 చెప్పుకుంటే వస్తాను. అండ్ మనకు ఆల్రెడీ క్యాబ్ అయితే వచ్చేసింది. సో కింద క్యాబ్ వెయిట్ చేస్తుంది. మనం వెళ్ళి క్యాబ్లో స్టార్ట్ అయిపోదాం. అండ్ బిఫోర్ దట్ నా అవుట్ఫిట్ అయితే చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. లగేజ్ అయితే ఇదిగో. సో మొత్తం పాస్పోర్ట్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అవునా, ఓకే. సో మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. క్యాబ్ అయితే ఎక్కిసాం. సో ఇదన్నమాట ఎయిర్పోర్ట్. సో రైట్ నో అయితే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం హైదరాబాద్లో. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి మలేషియాలోని కులాలంపూర్కి. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి లగేజ్ చెక్ ఇన్ చేసేసి తర్వాత ఇమిగ్రేషన్ చేసుకుని దాని తర్వాత డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి క్రౌడ్ అయితే ఎంత క్రౌడ్ ఉందో, అసలు ఖాళీ లేదు. ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఎంట్రీ వచ్చాం కదా, అది ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే మాత్రం పాస్పోర్ట్ అండ్ ఫ్లైట్ టికెట్స్ రెండు చూపించాలి. అది డొమెస్టిక్ అయితే కనుక ఆధార్ కార్డ్ అండ్ ఫ్లైట్ టికెట్ చూపిస్తే సరిపోయింది. వచ్చిన తర్వాత లోపల అయితే మనకి ఇలా ఉంటుంది. సో మీరు ఏ ఫ్లైట్ అయితే చేసుకుంటున్నారో బుకింగ్ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ అయితే అవ్వాలి. చెక్ ఇన్ లగేజ్ చెక్ ఇన్ చేయాలి. సో ఇదన్నమాట ఎయిర్ ఏషియాది. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఇదైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకుందాం. సో బోర్డింగ్ అయితే అయిపోయింది. బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. అండ్ డీటెయిల్స్ వచ్చేసి ఫ్లైట్ టికెట్ అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లగేజ్ వెయిట్ చెక్ చేశారు. అండ్ తర్వాత ఫ్లైట్ టికెట్ అండ్ ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ స్టే చేస్తున్నావు అని అడిగారు. దట్స్ ఇట్. అవి చూపిస్తే మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. సో మీకు వచ్చేసి ఇలాగా సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఇటు వచ్చేసి డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ ఇన్, ఇటు వచ్చేసి ఇంటర్నేషనల్ చెక్ ఇన్ అనమాట. సో మీకు ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట. సో టెన్షన్ పడక్కర్లేదు ఏమి. సో ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. స్టాంప్ అయితే వేసేసారనమాట. సో ఇలా ఉంటుంది స్టాంపింగ్. ఇమిగ్రేషన్ అయిపోయింది, చెక్ ఇన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి మన గేట్ నెంబర్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మన గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోయి 28B ఇచ్చారు గేట్ నెంబర్. సో అక్కడికి వెళ్ళి ఫ్లైట్ దగ్గర వెయిట్ చేయాలన్నమాట. ఫ్లైట్ వచ్చేసి 11:55కి ఫ్లైట్ టైము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇలా ఉంటాయి బోర్డ్స్, వీటిలో చెక్ చేసుకోవచ్చు అనమాట. గేట్ నెంబర్ చూసుకుని ఏ టైంకి ఎక్కడ ఏ గేట్ అనేది మీకు మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో డ్యూటీ ఫ్రీ ఉంటుంది ఇక్కడ. కావాలంటే మీరు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు. డ్యూటీ ఫ్రీ ఇక్కడ ఉంటుంది. అన్ని రకాల ఐటమ్స్, పర్ఫ్యూమ్స్ కానీ చాక్లెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. చూడొచ్చు. డ్యూటీ ఫ్రీలో మనకి బాగానే ఉంటుంది, తక్కువలోనే దొరుకుతాయి అన్నీ. జ్యువెలరీస్ కానీ చాక్లెట్స్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. సో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ రిటర్న్ అయ్యేటప్పుడు తీసుకోండి. కొంచెం మీకు తక్కువలోనే పడతాయి,
మీకు మోస్ట్లీ ఇక్కడ చాలామంది పట్టుకెళ్ళేది ఏంటంటే చాక్లెట్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఆల్కహాల్ కానీ అవి పట్టుకెళ్తూ ఉంటారు అనమాట. చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్ చాలా బాగుంటాయి. చూడొచ్చు మంచిగా. మీరు రిటర్న్ అయ్యేప్పుడు తీసుకుంటాక బెటర్ అనమాట ఆల్కహాల్ ఎప్పుడైనా సరే. సో మనం రిటర్న్ అవుతున్నప్పుడు తీసుకుందాం. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం కదా, సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ మళ్ళీ వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూద్దాము. ఒకవేళ మంచిగా ఏమన్నా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయంటే కనుక తీసుకుందాం. డెఫినెట్లీ తక్కువ ప్రైజెస్లో ఉంటాయి డ్యూటీ ఫ్రీ అంటే. సో చూడొచ్చు, కంపేర్ చేసుకున్నా సరే చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి. దగ్గర దగ్గర హాఫ్ రేట్స్ తక్కువ ఉంటాయి. బాటిల్ భలే ఉంది కదా, ఓల్డ్ మంక్ది. ఇవన్నీ వాట్కా అవన్నీ అన్నమాట. సో స్పెషల్ ఆఫర్ అయ్యి నడుస్తున్నాయి అన్నమాట. అంతా స్పెషల్ ఆఫర్స్ అయ్యి నడుస్తున్నాయంట. సో చూద్దాం, వచ్చేటప్పుడు ఏమన్నా కుదిరితే తెచ్చుకుందాం. 28B అనేది చివరికి ఉంటుంది, అన్నింటిలో లాస్ట్ ఉంటుంది అనమాట. అండ్ మనం డిన్నర్ కూడా చేయలే. సో ఇక్కడ మనకి డిన్నర్ చేయడానికి లాంజ్ యాక్సెస్ ఉంటాయన్నమాట క్రెడిట్ కార్డ్స్ మీద. సో ఫస్ట్ వెళ్ళి మనం అక్కడ లాంజ్ యాక్సెస్ ఉందో చెక్ చేసుకుని, ఒకవేళ లాంజ్ యాక్సెస్ ఉంటే కనుక మనం వెళ్ళి డిన్నర్ అయితే చేసేద్దాం. లాంజెస్కి వస్తే చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇక్కడ. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న కార్డ్స్తో లాంజెస్ యాక్సెస్ ఇవ్వలేదు. సో అందుకని చెప్పని ఇక్కడ దగ్గర KFC ఉంటే KFCలో తిందామని చెప్పి వస్తున్నాను అనమాట. ఒక బర్గర్ అయితే ఆర్డర్ చెప్పాను, ఎందుకంటే మళ్ళీ మనకి మార్నింగ్ వరకు ఏం తినాం. అండ్ ఫ్లైట్లో కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మన ఫ్లైట్ స్టార్ట్ అయ్యేది 11:55కి, బట్ చెక్ ఇన్ వచ్చేసి 11:15కి అయిపోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పేసి వచ్చాను అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటే, నేను ఇలా తినేసి వస్తాను, ఒకవేళ డిలే ఉంటే కనుక చెప్పండి అంటే, ఇట్స్ ఓకే వీళ్ళు తినేసి రండి అంటే, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది KFC, మరీ ఎమర్జెన్సీ అయితే తను పిలుస్తుంది అని చెప్పింది. సో అలాగో మన ఆర్డర్ కూడా వచ్చేసింది అనమాట ఈ లోపు. సో అయితే మనం తింటూ అయితే మాట్లాడదాం. సో యాక్చువల్లీ ఇమిగ్రేషన్లో అయితే నన్ను అయితే ఏం అడగలేదు, జస్ట్ ఎక్కడికి వెళ్తానో అడిగారు. అడిగిన తర్వాత కులాలంపూర్ అని చెప్పన్నా, ఫ్లైట్ టికెట్ చెక్ చేశారు, పాస్పోర్ట్ చూశారు, విజిటరా అని చెప్పన్నారు, అవును అని చెప్పన్నా, ఆన్ అరైవల్ వీసానా అని అడిగారు, అవును అని చెప్పన్నా, అంతే స్టాంప్ చేసి ఇచ్చేశారు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్, పెద్దగా డిస్కషన్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసేపటికి ఇక్కడ అడగకపోవచ్చు, బట్ మలేషియాలో అడుగుతారు. యాక్చువల్లీ మలేషియా వెళ్ళేటప్పుడు వీసా అయితే లేదు, కానీ ఎండాక్ ఫామ్ అనే ఒక ఫామ్ అయితే ఉంటుంది, అది ఫిల్ చేయాలి. మీకు అది లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా నేను డెడికేటెడ్గా సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే యూట్యూబ్లో నేను చాలా వరకు చూశాను, కానీ ఎవరు దాని గురించి డీటెయిల్గా ఎట్లా ఫామ్ ఫిల్అప్ చేయాలి ఈజీగానే ఉంటుంది, బట్ కొన్ని థింగ్స్ ఎట్లా ఫిల్ చేయాలనేది ఎవరు చెప్పలేదు తెలుగు యూట్యూబ్లో సరిగ్గా. సో అందుకని చెప్పి దానికంటే సపరేట్గా డెడికేట్ వీడియో అయితే చేస్తాను. ఇదే బర్గరు బయట అయితే 150 రూపీస్ ఉంటుంది, ఎయిర్పోర్ట్లో కాబట్టి 280 రూపీస్ దొబ్బారు. లాంజ్ యాక్సెస్లో 4 క్రెడిట్ కార్డులు ఉన్నాయి, 4 క్రెడిట్ కార్డులు డిక్లైన్ అయింది, మరి ఎందుకు అనేది నాకు తెలియదు. 2 కార్డ్స్ డొమెస్టిక్ అని చెప్పన్నారు, అందులో డిక్లైనింగ్ అన్నారు. మిగతా 2 యాక్సెప్ట్ అవ్వట్లేదు అని చెప్పన్నారు. ఇంకేమంటా అందుకని నేను బయట తిన్నా. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మీకు టైం కొంచెం డిస్టెన్స్ టైం వచ్చి 3.5 hours చూపించి, కానీ ల్యాండింగ్ టైం వచ్చి మాత్రం 2 hours డిలే చూపించినప్పుడు మీరు కంగారు పడకండి, ఎందుకంటే 2 hours ముందు మలేషియా ఉంటుంది, అందుకని చెప్పని అలా డిఫరెన్స్ చూపిస్తుంది అనమాట.
ఇది వచ్చేసి లాస్ట్ చెక్ ఇన్ అనమాట. ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ ఇచ్చేసి మనం ఫ్లైట్ ఎక్కడం ఇంకా డైరెక్ట్గా. లోపల చూడండి ఎంత క్రౌడ్ ఉందో, గట్టిగా ఉన్నది క్రౌడ్ అయితే. ఫుల్ చేపల మార్కెట్లో ఉంది ఇదంతా అయితే. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఎయిర్ ఏషియా ఎక్కడైతే ఫ్లై అవుతుందో అన్ని కంట్రీస్ అనమాట. ఇవన్నీ అన్ని కంట్రీస్ అన్ని సిటీస్ అనమాట. సో మనమైతే రైట్ నో హైదరాబాద్ నుంచి కులాలంపూర్ వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ కులాలంపూర్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది సస్పెన్స్. బికాస్ ఇప్పటివరకు నాకు తెలిసినందుకు ఏ తెలుగు యూట్యూబర్ చూపించుండో అలాంటి లొకేషన్ అయితే ఒకటి చూపిస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అయితే రెడీగా ఉండండి. ఫైనలీ మలేషియాలో అయితే ల్యాండ్ అయిపోయాం. భలే పార్టీస్ యూనిఫామ్ లైన్లో వరుసగా ఉన్నాయి. ఏరేసి అని గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మలేషియా. సో సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాం. సో నెక్స్ట్ మనం చేయబోయేది ఇమిగ్రేషన్ అన్నమాట. సో ఇమిగ్రేషన్కి మనకి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అనమాట. సైన్ బోర్డ్స్ ఉంటాయి, ఆ సైన్ బోర్డ్స్ని ఫాలో అయిపోవడమే. కనిపిస్తుందా ఇమిగ్రేషన్? సో స్ట్రైట్ వెళ్ళాలన్నమాట, స్ట్రైట్ వెళ్ళడమే. సో సక్సెస్ఫుల్లీ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన లగేజ్ అయితే క్యాబిన్ లగేజ్ కదా, సో హ్యాండ్తో తెచ్చేసుకున్నాం ఫ్లైట్లో నుంచి. ఒకవేళ కనుక మీకు లగేజ్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇమిగ్రేషన్ అయిపోయి దాని తర్వాత మనకి బయటకు వచ్చిన తర్వాత లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వస్తాయి క్యూలో, ఇక్కడ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అంటే ఇమిగ్రేషన్లో, యాక్చువల్లీ నా పక్కన ఆయనకి వెంటనే టక్మని స్పీడ్గా వెళ్ళిపోయింది. నాకు కొంచెంసేపు ఆగి నాకు ఎక్కడ ఉంటున్నావు, ఎన్ని డేస్ ఉంటున్నావు, అండ్ ఎక్కడ స్టే చేస్తున్నావు, రిటర్న్ ఫ్లైట్ టికెట్ అన్నీ అడిగారనమాట. సో కొంతమంది ఆఫీసర్స్ అడుగుతారు, కొంతమంది ఆఫీసర్స్ అడగరు. సో వాళ్ళు అడిగిన వెంటనే జస్ట్ మీరు కంగారేం పడకుండా ఫ్లైట్ టికెట్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపించండి, ఎక్కడ స్టే చేస్తున్నా అంటే ఆ స్టే కన్ఫర్మేషన్ చూపించండి, అలాగే రిటర్న్ ఎప్పుడు అవుతున్నారు అనేది కూడా అడుగుతారు, అది కూడా చెప్పండి, సరిపోయిద్ది. చాలామందికి అంటున్నాను కాదు, ఇంకా సరిగ్గా చదువుకోలేని వాళ్ళు కూడా మంచిగా వచ్చి ఇమిగ్రేషన్ దగ్గర స్పీడ్గా వాళ్ళు ఏం ఎస్ఆర్నో చెప్తున్నారు అంతే. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి టక్మని వాళ్ళు ఇమిగ్రేషన్ కూడా చేసుకుంటారు. సో ఈజీయే, మీరు కూడా ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఫాస్ట్గానే ఇమిగ్రేషన్ అన్నా లేదంటే చెక్ ఇన్ దగ్గర అన్నా భయపడక్కర్లేదు, వెంటనే అయిపోయింది. మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయొచ్చు. సో బయటకు వచ్చిన వెంటనే మనకైతే ఇక్కడ ఫుడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఫుడ్ తినాలనుకుంటే తినచ్చు మీరు. అండ్ కేఎల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. కేఎల్ ఎక్స్ప్రెస్ ఏంటి అంటే మీరు ఒకవేళ స్పీడ్గా వెళ్ళిపోవాలనుకుంటే కనుక సిటీలోకి కేఎల్ ఎక్స్ప్రెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ అలాగే ఒకవేళ మీరు కరెన్సీ తెచ్చుకోలేకపోతే మాత్రం కరెన్సీ ఎక్స్చేంజ్ ఇక్కడ చాలా ఉంటాయి. సో కరెన్సీ ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట బోర్డ్స్ అవన్నీ. లెవెల్ 2లో ఉంది కేఎల్ ఎక్స్ప్రెస్. బస్ అండ్ వ్యాన్ ఫస్ట్ లెవెల్లో ఉంది. సో అక్కడికి వెళ్దాం ఫస్ట్ అయితే. సో బస్ టికెట్స్ అనేవి టైమింగ్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ తీసుకోవాలి, కియాస్క్ అని ఉంటుంది. సో ఈ కౌంటర్ దగ్గరికి వచ్చి మనం టికెట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో కేఎల్ సిటీ సెంటర్కి అయితే ఒక టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. ప్రైస్ వచ్చేసి 16 మలేషియన్ రింగిట్స్ పడింది. 16 మలేషియన్ రింగిట్స్ అంటే అరౌండ్ మనకు వచ్చేసి 320 రూపీస్ పడింది. సో డైరెక్ట్ అయితే మనం అయితే వెళ్ళి బస్ అయితే ఎక్కుదాం. సో మనం టికెట్ తీసుకున్న తర్వాత
మనకి ఇక్కడ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది మెన్షన్ చేస్తారనమాట. కేఎల్సిటీ సెంటర్. తర్వాత వచ్చేసి బోర్డింగ్ టైమ్ 8:30, డిపార్చర్ టైమ్ 8:45కి, ప్లాట్ఫామ్ నెంబరు A8, సీట్ నెంబర్ 9 అనమాట. సో ప్రైస్ వచ్చేసేపటికి మలేషియన్ రింగిట్ 16 రూపీస్, అంటే ఇండియన్ రూపీస్లో 320 రూపీస్ అలా పడుతుంది. సో మనం ఫస్ట్ 8:30 కల్లా వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గర ప్లాట్ఫామ్ A8 దగ్గర మనం వెయిట్ చేస్తే బస్ అయితే వస్తుంది. అప్పుడు మనం ఈ టికెట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకొని ఎక్కించుకుంటారు అన్నమాట. సీట్ నెంబర్ వచ్చేసి 9 అనమాట. అండ్ ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటి అంటే మనం బుక్ చేసుకున్న హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ చెక్-ఇన్ 3 o'clockకి. మనకి ఎర్లీ చెక్-ఇన్ ఉందో లేదో తెలియదు. సో మనం వెళ్ళేటప్పటికి అరౌండ్ 11:30 హోటల్కి రీచ్ అయ్యేటప్పటికి ఐ థింక్ అరౌండ్ 11:30-12 అలా అవుతుంది. సో అంటే అప్పటికి మనం ఇంకో 3 hours వెయిట్ చేయాలి. సో చూడాలి, ఎర్లీ చెక్-ఇన్ ఇస్తే బాగుండు. కొంచెం ప్రశాంతంగా, కొంచెం టైర్డ్ అయితే ఉన్నాను, ట్రావెల్ చేసి ఉన్నాం కదా, సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. సో కొంచెం ఎర్లీ చెక్-ఇన్ ఇస్తే కనుక మంచిగా వెళ్ళి చెక్-ఇన్ అయ్యి కొంచెం ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వి దాని తర్వాత ఏం చేద్దాం అనేది నెక్స్ట్ స్టెప్ చెప్తాను. సో మన బస్ టికెట్ అయితే ఉంటుంది కదా, A8 ఇచ్చారు. ఇక్కడ A8 ప్లాట్ఫామ్ నెంబర్ 8 ఇచ్చారు కదా. సో మీకు ఇక్కడ డిస్ప్లే ఉంటుంది అనమాట. కేఎల్సిటీ సెంటర్ A8, డిపార్చర్ టైమింగ్ 8:45 అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో బస్ అయితే ఎక్కించాను అనమాట. కంఫర్టబుల్గా ఉంది బస్ అయితే, బాగుంది, కంఫర్టబుల్గా. సీటింగ్ కూడా చాలా పెద్దగా వచ్చి బాగుంది, చాలా బాగుంది సీటింగ్ అయితే. సో బస్ ఎక్కాము. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి, కులాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి మనం కేఎల్సిటీ సెంటర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బస్ అయితే ఎక్కాము. బస్ కాస్ట్ వచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను కదా, 325 రూపీస్ పడింది ఇండియన్ రూపీస్లో. మలేషియన్ రింగిట్స్లో 16 మలేషియన్ రింగిట్స్ అనమాట. మీరు అక్కడ చూడండి, వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో చూడండి. ట్రాఫిక్ ఉన్నా సరే వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారో అలాగే లేన్స్లో నుంచి వెళ్తున్నారు. అటు ఇటు తిరిగిపోయి వెళ్ళట్లేదు ఎవడు. ట్రాఫిక్ రూల్స్ అయితే బాగా ఫాలో అవుతున్నారు వీళ్ళైతే. దారుణంగా మెస్డప్ ఉంది ఇప్పుడు వరకు. మొత్తం అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి ఫేస్ చేశాను, ఏమేమి సరిగ్గా చెప్పట్లేదు యూట్యూబర్స్ అనేది మీకు అన్నీ క్లియర్గా చెప్తాను. ఇది కేఎల్ సెంటర్. సో తర్వాత మెట్రో తీసుకుని హోటల్కి అయితే వెళ్దాం. హోటల్కి వెళ్ళి చెక్-ఇన్ అయితే అవుతాం. సో ఇదన్నమాట కేఎల్ సెంటర్. చాలా పెద్దది. ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ దొరుకుతాయి. ప్లేసెస్కి వెళ్ళటానికి ఇది బిగ్గెస్ట్ స్టాప్ అనమాట. చాలా పెద్ద స్టాప్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఇది ఉంటుంది మోనోరైల్ దగ్గర నుంచి ఇక్కడ కింద డౌన్కి వెళ్ళాలన్నమాట. సో ఇటు వెళ్ళాలి. ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి కింద నుంచి మనం మోనోరైల్ తీసుకుని మోనోరైల్ నుంచి మన హోటల్కి అయితే వెళ్తున్నాం. మన హోటల్ వచ్చేసి చౌకిట్లో ఉంది. సో మనం కేఎల్ సెంట్రల్ దగ్గర నుంచి మోనోరైల్ తీసుకుని చౌకిట్ అయితే వెళ్తున్నాం అనమాట. మన ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ టికెట్స్ అయితే తీసుకోవాలి. సో మనం క్యాష్ పెట్టిన తర్వాత రిమైనింగ్ చేంజ్ అయితే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. మీరు ఎంతైతే పే చేశారో ఆ పే చేసిన దాంట్లో టికెట్స్ అయితే మనకి టికెట్స్ వస్తాయి. టికెట్స్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా చేంజ్ రావాల్సి వస్తే చేంజ్ దీంట్లో మనకి ఇలా వస్తుంది అనమాట. టికెట్ తీసుకున్న తర్వాత మనకైతే ఇది టికెట్ అనమాట. మనం ఇక్కడికి ఎంట్రన్స్కి వచ్చిన తర్వాత మనకు వెళ్ళాల్సిన ప్లేస్ అయితే చౌకిట్ అనమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళచ్చు. కాయిన్ ఇలా పెట్టిన తర్వాత డోర్స్ ఓపెన్ అవుతాయి, వెళ్ళిపోవడమే. సో మోనోరైల్ లైన్ అయితే ఇలా ఉంటుంది. ట్రైన్ ఫ్రీక్వెన్సీ కంటిన్యూగా అయితే వస్తుంటాయి అన్నమాట. ఎవ్రీ 10 minutesకి ఒక ట్రైన్ అయితే ఉంటుంది అని చెప్పని అయితే వీళ్ళు పైనకి మెన్షన్ చేస్తున్నారు.
స్టాప్ వచ్చినప్పుడు ఆ స్టాప్ అనౌన్స్మెంట్ చేసి నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుంది అనేది కూడా అక్కడ మెన్షన్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి మనం దిగాలనుకుంటే దిగచ్చు, లేదా నెక్స్ట్ స్టాప్లో దిగాలనుకుంటే రెడీగా ఉండాలి. ఇంత డీటెయిల్స్ చెప్తా అన్నా కదా, యూట్యూబర్ సరిగ్గా గైడ్ చేయట్లేదని. మీరు మెట్రో స్టేషన్కి రావాలంటే కేఎల్ సెంట్రల్కి బస్ టికెట్ తీసుకోవాలి. కేఎల్ సిటీ సెంటర్ కాదు, సెంట్రల్, SENTRAL, కేఎల్ సెంట్రల్. ఎందుకంటే అక్కడ బస్ టికెట్ తీసుకునేటప్పుడు సిమిలర్గా ఉన్నాయి. నేను కన్ఫ్యూజ్ అయ్యా, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ సెకండ్ పాయింట్ మెట్రో అనమాట. మలేషియాలో 3 మెట్రోస్ ఉంటాయి, LRT, MRT, మోనోరైల్. మీరు మెట్రో స్టేషన్కి వచ్చాక మోనోరైల్ అయితే తీసుకోండి. హాస్టల్స్కి, హోటల్స్కి, టూరిస్ట్ స్పాట్స్కి నియర్ బై ఉండేది మోనోరైల్ మెట్రో స్టేషనే. సో టికెట్స్ మీ ఓన్గా తీసుకోవాలి, ఎవరు గైడ్ కూడా చేయరు. స్టార్టింగ్లో మలేషియన్ లాంగ్వేజ్లో ఉంటుంది. పైన రైట్ సైడ్ గ్రీన్ కలర్లో క్లిక్ చేస్తే మలేషియన్ లాంగ్వేజ్ నుంచి ఇంగ్లీష్లో మారుతుంది. అప్పుడు ఈజీగా టికెట్ తీసుకోవచ్చు. బడ్జెట్ ట్రావెలర్కి, సోలో ట్రావెలర్కి ఇది బాగా యూజ్ అవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దిగేసాం. సో ఇప్పుడైతే మనమైతే హోటల్కి అయితే వెళ్ళి చెక్ ఇన్ అయితే అవుతాము. సో ఫైనలీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ అవుతాను. బట్ చెక్ ఇన్ టైం వచ్చేసేపటికి 3 o'clockకి, టైం వచ్చేసి ఇప్పుడు 12:30 అయింది. బట్ వెళ్ళి ఒకసారి అడిగి చూస్తాను. సో మీకు ఒకసారి చూపిస్తాను. అవుట్ సైడ్ వ్యూ అయితే అదిరిపోయింది. అండ్ దీని ప్రైస్ చెప్తే ఇంకా అదిరిపోయింది. చాలా తక్కువ డీల్లో వచ్చింది, చాలా తక్కువ ప్రైస్లో వచ్చింది నాకు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది వ్యూ అయితే, అసలు అదిరిపోయింది. ప్రైస్ చెప్తే మాత్రం షాక్ తింటారు. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత లగ్జరియస్ హోటల్లో బుకింగ్ అంటే అసలు మాటలు కాదు. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి అయితే రిసెప్షన్ దగ్గర మాట్లాడి చెకింగ్ అయితే అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. సో మనమైతే చెక్ ఇన్ అవుతున్నాం అనమాట. కీస్ అయితే ఇచ్చేసారు. సో అక్కడికి వెళ్ళి మనమైతే సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి పైకి అయితే వెళ్దాం. మన రూమ్ అయితే ఇదన్నమాట, ఇట్లా ఉంది. సో ఒకసారి బయట నుంచి వ్యూ అయితే చూద్దాం. బెడ్ పక్కనే వ్యూ అనమాట. బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా.